ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. ఈరోజు చేయబోతున్న రెసిపీ బొమ్మిడి చేపలు, దోసకాయ, టమాటా కర్రీ. బొమ్మిడి చేపలు తీసుకొని కడాయిలో వేయించుకొని నీట్గా కొంచెం సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. అదే పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కడిగిన బొమ్మిడి చేపల్ని అందులో వేసి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు కూడా వేసి ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిగడ్డలు వేసి ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసి కలపాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని అందులో వేసి నీట్గా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకి మిశ్రమం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసి మిశ్రమం మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనము కూరకు సరిపడా కారం, టేస్ట్కి సరిపడా కారం వేసి అందులోనే ఒక స్పూను ధనియాల పౌడర్, హాఫ్ స్పూను గరం మసాలా వేసి బాగా మిశ్రమం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసి బాగా ఉడకనివ్వాలి. ముక్క మెత్తగా పడేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బొమ్మిడి చేపల్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో ఒక మసాలా ఉంటుందండి, అది వేస్తేనే ఈ కూరకి చాలా చాలా రుచి వస్తుంది. ఆ మసాలా హాఫ్ స్పూను జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రెడీ అండి, టమాటా దోసకాయ బొమ్మిడి చేపల కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ మా ఇంటి రుచులు.